మంజీరా నది మౌన రోదనకు గురవుతోంది. భారీ యంత్రాలు జేసీబీలు మంజీరా గర్భాన్ని చీల్చేస్తున్నాయి. రాత్రి పగలు లేదు. వందల లారీలు ఇసుకను అక్రమంగా రాష్ట్ర సరిహద్దు దాటిచ్చేస్తున్నారు అక్రమార్కులు. అనుమతుల పేరిట ఇసుక అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. అడిగేవారు లేరు, ఆపేవారు అసలే లేరు. ఫలితంగా మంజీరా నది బోరుమని ఘోషిస్తోంది. ముడుపులు మాటిన అధికారులు మాత్రం దోబూచులాట ఆడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో జరుగుతున్న అక్రమ ఇసుక దందాపై ప్రైమ్ 9 న్యూస్ ప్రత్యేక కథనం. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని మంజీరా పరివాహక ప్రాంతంలో బిచ్కుంద మండలం, హాస్గూల్, గుండెనెమిలి, షెట్లూరు, కుర్లా ప్రాంతాల్లో ఇసుక బకాసురులు గద్దల్లా వాలిపోయారు. రేయింబవళ్లు మంజీరా నది నుండి ఇసుకను తోడేళ్లలా తోడేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. పరిమితికి మించి లోడుతో అనుమతుల కంటే లోతుగా తవ్వుతూ జల వనరులను దోచుకుంటున్నారు. అనుమతుల పేరిట ఇసుక అక్రమ రవాణాకు తెరలేపారు. మంజీరా నుండి ఇతర రాష్ట్రాలకు లారీలు, టిప్పర్లతో జీరో దందా నడపడంతో స్థానిక ప్రజలు వాపోతున్నారు. సామాన్యులకు ఇళ్లు కట్టుకుందామంటే దొరకని ఇసుకాసురులకు మాత్రం వరంగా మారింది. అధికారుల కనుసన్నల్లో అక్రమ దందా నడుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ఇసుకాసురులు బకాసురులై మంజీరా గర్భాన్ని చీల్చుతున్నారు. అనుమతులు ఒకింత, తోడేది మరొకింత. దీంతో మంజీరా తల్లి కన్నీరు పెడుతోంది. కమిషన్ల పేరిట కొందరు ప్రజాప్రతినిధులు, ముడుపుల మాటున మరికొందరు అధికారులు దోబూచులాడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. బాన్సోడ నియోజకవర్గంలో పరిస్థితి చూస్తుంటే ఇసుక మాఫియా ఇసుక కోసమే పార్టీలు, ప్రజలు ఎన్నుకున్న వారిని పార్టీలకు అతీతంగా అధికార దాహంతోనే, అధికారం కోసము ఇసుకను దోచుకోవడం కోసమే అధికార పార్టీలోకి వెళ్ళి ఇసుక మాఫియా తయారవుతుంది. ఇదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్టయితే గుండెనమ్లి, దామరంచ, అస్కులు, చించెలి, బీర్కూరు ఈ క్వారీలన్నీ ఇన్లీగల్గా బాజాప్తా రోడ్డు పైన తీసుకెళ్తుంటే ఒక పక్కన రైతులు విలవిలలాడుతూ మొత్తుకుంటున్నారు. మా పొలాలన్నీ ఖరాబ్ అవుతున్నాయి, మేము ఇప్పుడు నాట్లేసుకోవాలా, వర్షాకాలం వచ్చిందని విలవిల కొట్టుకుంటే ఒక్క అధికారి కూడా, ఈవెన్ కలెక్టర్తో సహా ఒక్క అధికారి కూడా స్పందించకుండా వాళ్ళు జీరో మాఫియాలు తీసుకెళ్తుంటే వాళ్ళని ఏం చేయకుండా వాళ్ళకే వత్తాసు పలుకుతూ ఈరోజు రాజకీయ నాయకులకు, కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతున్న అధికార యంత్రాంగము ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకరోజు మళ్ళీ ఇదే పనిష్మెంట్లకు గురవుతారో చెప్తున్నాము. అదేవిధంగా ఖచ్చితంగా ఈ రైతుల గోస తలిగి వీళ్ళందరూ విలువలాడుతుంటే ఈ నాయకులు కానీ, అధికార పార్టీ కానీ, అధికార యంత్రాంగం కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టుకున్న రైతులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు పోయి అక్కడ కాంప్లైంట్లు ఇస్తే చెత్త బుట్టలో వారేసి వాళ్ళు ఇచ్చే మామూళ్లకు కకృతి పడి ఈరోజు ఇసుకను 24 గంటలు రాత్రి పగలు తేడా లేకుండా ట్రాక్టర్లతో, లారీలతో సహా రోడ్లు చూస్తుంటే ఖాళీ ఇసుక ఎట్లా నడుస్తుందో మనకు తెలిసిపోతుంది. మరోవైపు రాత్రనక పగలనక ఇసుక అక్రమ రవాణా చేస్తుండటంతో రోడ్లన్నీ ధ్వంసమవుతున్నాయి. సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. అనుమతుల పేరిట అక్రమ ఇసుక దందా సాగుతున్నా కూడా ఎవ్వరూ నోరు మెదపడం లేదని ఇసుకాసురులు రోజుకు లక్షల్లో ప్రభుత్వానికి దక్కాల్సిన సొమ్మును జేబులు నింపుకుంటున్నారు. ఇసుక మాఫియాతో కొంతమంది అధికారులు కుమ్మ కావడంతో జోరుగా దందా కొనసాగుతోంది. ఇసుక మాఫియాలో తమకున్న పట్టుతో మరీ ఎక్కువ దందా కొనసాగిస్తున్నారు కొందరు చోటామోటా లీడర్లు. గత ప్రభుత్వ హయాంలో మంజీరా పరివాహక ప్రాంతంలో మాత్రమే ఇసుక త్రవ్వడానికి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనుమతులిచ్చింది. వర్షాలకు పరివాహక ప్రాంతంలో ఇసుక మేటల వద్ద దానిని తగ్గించుకునేందుకు చెక్ డ్యాంల వద్ద ఇసుక మేటలు తొలగించేందుకు మాత్రమే అనుమతిచ్చింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇసుక రీచ్లకు, త్రవ్వకాలకు అనుమతి ఇవ్వలేదు. పైగా కామారెడ్డి నూతన కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్ మాత్రం జుక్కల్తో పాటు బాన్సువాడ నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక దందాపై చాలా సీరియస్గా ఉన్నారని తెలుస్తోంది. మంజీరా పరివాహక ప్రాంతంలో సంబంధిత అధికారుల అండదండలతో ఇసుక త్రవ్వకాలు జోరందుకున్నాయి. జుక్కల్ కాన్స్టిట్యున్సీలో విపరీతంగా ఇసుక మాఫియా జరుగుతుంది. ఈరోజు ఈ బాన్సోడ కాన్స్టిట్యున్సీలో మంజీరాపై ఆధారపడి పంటలు పండించుకుంటున్న రైతులు ఈ వర్షాకాలం ప్రారంభమై 15 రోజులు అయిపోయినప్పటికీ ఇప్పటికీ వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతుంటే ఈరోజు ఇసుక మాఫియా విపరీతంగా ట్రాక్టర్లు, లారీలతోని ఇష్టం వచ్చినట్లు జేసీబీలు పెట్టి ఇసుకను తోడడం వల్ల ఈరోజు
కొద్దినో గొప్పనో బోల్డర్ పోసేటి వాటరు ఈరోజు వాటర్ బి బోల్డర్ నుంచి రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. మాంజిరా పక్కన ఉన్న బోల్డరు మరి రాష్ట్ర ప్రభుత్వంకు గతంలో ఎన్నోసార్లు బీఆర్ఎస్ గవర్నమెంట్లో బి మేము విన్నపించుకున్నాం. ఇప్పుడు కూడా విన్నపించుకుంటే అధికారులు స్పందించడం లేదు. ఇక్కడ అధికారులు నాయకులు కుమ్మక్కైపోయి ఈరోజు ఉసుక వ్యాపారం విపరీతంగా జరుగుతుంది. మరి దీనివల్ల రైతులు చాలా ఇబ్బందులకు గురవుతారు. ఇక్కడ బోర్ బౌలలో నీరు వెళ్ళకపోవడం వల్ల ఈరోజు నాట్లు వేసుకున్న రైతులు ఎండిపోతున్నాయి ఒకటి ఇక్కడ. మరి వేసుకున్న రైతులు వేసుకుందామంటే నీళ్ళు రాక అట్లనే వేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద, బీర్కూర్ మండలాలలోని పలు ఇసుక రీచ్లలో పరిమితికి మించి లోడుతో జిల్లా సరిహద్దులు దాటేస్తున్నాయి లారీలు. అడిగేవారు లేక, ఆపేవారు అసలే లేక మంజీరా నది జీవకళ తప్పిపోతోంది. ఇసుక మేటలు లేకపోయినప్పటికీ పట్టా భూముల్లో ఉన్న ఇసుకను కూడా త్రవ్వే ప్రక్రియ నిరంతరం సాగుతుంది. పట్టా భూముల్లో అనుమతులు పొంది మంజీరా నది మధ్యలో భారీ యంత్రాలతో ఇసుక తోడేస్తున్నారు. ఫలితంగా మంజీరా నదిలో లోతైన గుంతలు ఏర్పడి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అనుమతులు పొందేది ఒకచోటైతే మరోచోట తోడేస్తున్నారు ఇసుకాసురులు. జరుగుతున్న ఈ అక్రమ దందాకు స్థానిక రెవెన్యూ అధికారులతో పాటు జిల్లా స్థాయి అధికారుల అండదండలున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంజీరా నుండి అక్రమ ఇసుక రవాణా జోరుగా కొనసాగుతున్నా కూడా అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేవారే కరువయ్యారు. ఈ ఇసుక మాఫియా వలన అవసరానికి సామాన్యునికి కొందామంతే ఇసుక దొరకడం లేదు. దళారులు మాత్రం ఇతర రాష్ట్రాలకు గుట్టుచప్పుడు కాకుండా దర్జాగా తరలిస్తున్నారు. ప్రభుత్వ అనుమతులున్న వాహనాలను కాకుండా అనుమతులు లేకుండా జీరో దందా 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద, బీర్కూర్ ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక అక్రమ దందాకు చెక్ పెట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.